ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 21న భారత్ బంద్ కు పలువురు నాయకులు జిల్లా బంద్ను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 1న భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో 5గురితో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పిచ్చిందని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేమని, ఇది నరేంద్ర మోడీ తీర్పుగానే భావిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత బంద్ను స్వచ్ఛందంగా ఆర్టీసీ విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కి సహకరించాలని, మా న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక సుధీర్, పట్టా మధుకర్, ఆసాది పురుషోత్తం, పల్టెపు శంకరయ్య, కుంభాల రాజేష్, నక్క శ్రీనివాస్, మండల రవికుమార్, దేవరపల్లి మధుబాబు, సొల్లు శ్రీనివాస్, నాగమల్ల ప్రకాష్, నారమల్ల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అందరూ సహకరించాలని మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ మాలమానాల తరఫున కోరుకోవడం జరుగుతున్నది. వర్గీకరణ అనేది ఒక శుద్ధ తప్పు. దానిని మాలల 59 రకాల కులాలకు చిచ్చు పెట్టి చలిమంట కాగుతున్న రాజకీయ నాయకులారా, కబర్త మరియు మేధావులారా ఆలోచించండి. ఎస్సీలకు అందరికీ చిచ్చు పెట్టి ఒక ఇదిగా చూస్తున్నారు. కానీ దీనిని మాలమానాలు తీవ్రంగా ఖండిస్తుంది. మరియు ఇంతకుముందు ఏదైతే 59 రకాల కులాలు ఉన్నాయో దానిని మనోడే కదా అని చెప్పేసి మేము సైతం వారికి ఛాన్స్ ఇచ్చాం. ఇప్పటి వరకు రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, మరియు ఏ రంగంలో కానీ మాదిగ సోదరులకు ఎంతో రిజర్వేషన్లు కల్పించాము. కానీ ఈ రోజు నుండి ఖబర్దార్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఏమో చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది కుదరదు. ఈ రోజు నుంచి మాకు సైతం వచ్చే వాటా కోసం మేము ఫైట్ చేసి అయినా సరే ఈ రిజర్వేషన్లు రద్దు చేయడమే కాదు, ఇక ముందు జరిగే ఏ వాటాలలోనే కూడా మేము దానిని కళాఖండిగా సాధిస్తామని మన మంచిర్యాల జిల్లా తరఫున నేను